ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు. బ్రేకింగ్ న్యూస్. బెంగళూరులో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. ఇది బర్త్డే వేడుకల పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఈ ఒక్కరోజు పార్టీతో 30 నుంచి 50 లక్షలు సంపాదించాలని ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు నిర్వాహకులు. పెద్ద ప్లానింగే. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. ఏం జన్మరా మీది. ఈ రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకు చెందిన నటులు ఉన్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే నేనేంట్రా ఇలా దొరికిపోయాను. ఈ రేవ్ పార్టీలో సెలబ్రిటీలు, బడాబాబులు పెద్ద ఎత్తున పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. నటి హేమ ఉన్నట్టు కన్నడ మీడియాలో ప్రచారం జరిగింది. అడవి పందిలా రోజుకి 6 సార్లు తింటాడు. ఆ మాత్రం బుర్రుండగరలేదు. నీది ఒక బతికేనా నరేంద్రుడు, నీచుడు, నికృష్టుడు. అయితే ఆ ప్రచారాన్ని నటి హేమ ఖండించారు. తను హైదరాబాద్ లోనే ఉన్నట్టుగా చెప్పారు నటి హేమ. సంపుతా అబద్ధపడేవంటే. హాయ్ అండి. హాయ్. నేను అన్ని ఆన్లైన్ లోనే ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. కోపంగా ఉన్నప్పుడు నవ్విస్తారా మీరు? ఇది ఎక్కడ లేనిపోయినది. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది. ప్లీజ్ వేణు, నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నారు. ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. రేయ్, వీడు నన్ను కూడా నీలాగే మట్టాగాడనుకుంటున్నాడు రా. అదేంటి మామ? సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, రుకో జరా, సబర్ కరో. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు బయటపెట్టారు బెంగళూరు పోలీసులు. హేమ ఫోటోను పోలీసులు రిలీజ్ చేశారు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ. కానీ ఆ హేమ మాత్రం ఇంకా బెంగళూరునే ఉంది. పోలీసులను సైతము, మీడియాను సైతము అందరినీ కూడా మిస్లీడ్ చేసే ప్రయత్నం చేసింది. కాబట్టి మనిషివారా హేమపై మరొక కేసు కూడా, డ్రగ్స్ కేసుతో పాటు మరొక కేసు కూడా నమోదు చేసేందుకు పోలీసులు కూడా సిద్ధమైనట్టు తెలిసింది. ప్రశ్న అయితే తాము అరెస్టు చేసిన వాళ్లలో హేమ కూడా ఉన్నారంటూ ఫోటోను విడుదల చేశారు బెంగళూరు పోలీసులు. ఎలా ఉందిరా మూర్తి? చాలా బాగుంది బాబు. పుట్టినరోజు పార్టీ అని ఫామ్ హౌస్ ని అద్దెకు తీసుకొని రేవ్ పార్టీ నడిపించి యువతులను తీసుకొచ్చి డీజే సౌండ్స్, అదేవిధంగా మాదక ద్రవ్యాలను అక్కడ వినియోగిస్తున్నట్లు కూడా పోలీసులకు వచ్చింది. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇదే ఫామ్ హౌస్ పై గతంలో కూడా అనేక సార్లు రైడ్ చేసి అనేక కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాలరా, ఈ దేశాన్ని ఉద్ధరించరా. కానీ ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం.